అండి మీ కన్నీస్ రేషు రేపటి కోసం యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాను. నిన్న మనం లక్సంబర్గ్ వీడియో చేశాము. 10 మ్యాన్ పవర్ ఏజెన్సీస్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఈరోజు దాని అనుసంధానంగా పార్ట్ 2 అనుకోండి. సో పార్ట్ 2గా మీకు తమ్లైన్లో ఏదైతే కంపెనీస్ ఇచ్చున్నానో లైక్ అమెజాను, పిడబ్ల్యూసి, కేఎంపీజీ, ఎస్సీఎస్ఏ, కార్ స్ట్రీము, ఫెరారియో, గుడియార్, కార్గ్లో, బీడబ్ల్యూ, B4L అనే కంపెనీస్ కోసం నేను తమ్నైల్ ఇచ్చున్నాను. వాటి కంపెనీసు, వాటి యొక్క కంపెనీ వెబ్సైట్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి ఇది కూడా వాడుకోండి. గుర్తింగ్ ఏంటంటే ఇండియన్స్ని వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఇండియాలో ఉండి కూడా వీళ్ళు మనం హైర్ చేయొచ్చు. వాళ్ళు 4,000 నుంచి 7,000 వరకు శాలరీస్ ఇస్తున్నారు. సో యూరోస్ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనమాట. ఇది నేను చెప్పేది కాదు. మీరు ఏదన్నా ఓపెన్ ఏఐని కనుక్కోండి. ఈ కంపెనీస్ లేదా లక్సంబర్గ్లోని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన కంపెనీస్ కానీ ఇవి లక్సంబర్గ్లో రిక్రూట్ అవుతాయా లేదా, ఇండియన్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటారా లేదా అనేది మీరు కూడా కనుక్కోండి. అంటే కొంతమంది కామెంట్స్ అవి పెడుతుంటారు, లక్సంబర్గ్లో అన్స్కిల్డ్ తీసుకోరు, ఇండియన్స్ అసలు తీసుకోరు, లోకల్ ఉంటేనే యాడమ్లో రిజిస్టర్ అవ్వచ్చు అది ఇదని. నా ఫాలోవర్స్ 5,000 మందిలో చాలామంది రిజిస్టర్ అయ్యారు, వాళ్ళకి రిప్లైస్ వచ్చినాయి, వాళ్ళు మెయిల్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. జాబ్స్ వచ్చినాయి నేను చెప్పట్లేదు, కమ్యూనికేషన్ జరుగుతుంది. జాబ్ అంత ఈజీ కాదు. మీకు ఎంతో స్కిల్స్ ఉంటే కానీ మీకు జాబ్ రాదు. జాబ్ రావాలంటే కావాల్సిన నెంబర్ 1 ఏంటంటే మీ CV వాళ్ళకి నచ్చాలి. మీ యూరోపాస్ CV, యూరోపాస్ కవర్ లెటర్ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తే ఆ ఆఫర్ లెటర్ తీసుకొని మీరు ఆ ఆఫర్ లెటర్ రావడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ లెటర్స్, పోలీస్ క్లియరెన్స్, మెడికల్ ఫిట్నెస్, ఇంకా మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి, మెడికల్ ఇవన్నీ కలిపి మీరు ఎంబసీకి సబ్మిట్ చేస్తే ఎంబసీ మీకు వీసా ఇస్తే మీరు వెళ్తారు. సో ఇంత ప్రాసెస్ ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, మీకు అక్కడ కంపెనీ గురించి వివరాలు తెలియాలి. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనేది మీకు తెలియాలి. నేను చేసే ప్రయత్నం అది. నేను ఎక్కడో ఉన్న కంపెనీస్ని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెడుతున్నాను. మీరు యూరోపాస్ CV తయారు చేసుకుని మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తే మీకు వస్తుంది అనేది ఆశ. ఆ ఆశని మనం చెప్తున్నాం, ట్రై చేస్తాం, తప్పలేదు కదా దీనిలో. సో ఇది నేను ఒకటే చెప్పడం కాదు, మీ ChatGPT చెప్తుంది, ఇంకా జెమినీ చెప్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నాయి తప్పలేదని, అప్లై చేయొచ్చు అని, ఇండియన్స్ కెన్ హైర్ అని చెప్తున్నాయి. మీరు కావాలని చెక్ చేయండి. సో నేను నా వీడియోలలో పెట్టింది ఏది కూడా వితౌట్ ఆలోచించకుండా కానీ, ఇంకా ఏదో గాలికి పెట్టేసింది కానీ, లైక్ల కోసం, షేర్ కోసం పెట్టింది కాదు. సో ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి మాత్రమే పెడుతున్నాను. మీరు కూడా కావాలంటే రీసెర్చ్ చేసి మాత్రం అప్లై చేయండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. లక్సంబర్గ్ అనేది కొంచెం టఫే, కష్టమే, కానీ ట్రై చేయడంలో తప్పలేదు. తక్కువ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, అన్స్కిల్డ్ ఉద్యోగాలు కూడా వాళ్ళు హైర్ చేస్తున్నారు, చెప్తున్నాయి, వెబ్సైట్లు అవి చెప్తున్నాయి, మీరు చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక క్లూ ఇస్తున్నాను మీకు, టిప్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు యూరోప్లో, పోర్చుగల్లో ఉన్నారు, వర్క్ పర్మిట్ మీద, అఫీషియల్ వర్క్ పర్మిట్లో ఉన్నారు. సో మీరు అక్కడ వర్క్ చేస్తూ ఉండగా మీకు ఎవరైనా సరే పోర్చుగల్ కానీ లేదా యూరోప్ కంట్రీ వెళ్ళిన వాళ్ళకి 3 వీక్స్లో అక్కడ కంపెనీలు, మంచి కంపెనీలు అయితే TRP ఇస్తాయి, టెంపరీ రెసిడెన్సీ పర్మిట్ ఇస్తాయి. ఆ రెసిడెన్సీ పర్మిట్తోని మీరు వేరే, అంటే మీకు ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీకు ఒక అడ్రస్ ఉంటుంది, మీకు TRP అఫీషియల్ లీగల్ పర్మిట్ ఉంటుంది. సో ఈ ఇన్ని పర్మిట్స్తో మీరు CV అప్డేట్ చేసుకుంటారు అక్కడ, అంటే మీ లోకల్ అడ్రస్, లోకల్ ఫోన్ నెంబర్తో. అక్కడ నుంచి మీరు అనుకున్న లక్సంబర్గ్ అవ్వండి, జర్మనీ అవ్వండి, ఇటలీ అవ్వండి, ఇంకేదైనా మంచి కంపెనీకి, మంచి కంట్రీకి మీరు అప్లై చేసుకోండి. చేసుకున్నప్పుడు వాళ్ళ CV చూసినప్పుడు ఏమవుతుంది, సో హీఈస్ ఇండియన్ బట్ హీఈస్ ఇన్ యూరోప్. సో అది చూస్తారు వాళ్ళు. అది చూసి ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఉంటుంది. ప్లస్ మీరు అక్కడ దాకా వచ్చారంటే మీరు లీగల్లీ పోలీస్ వెరిఫికేషను, ఇమిగ్రేషన్ ఇవన్నీ క్రాస్ చేసి వచ్చారని కదా అర్థం. సో యూరోప్ యూనియన్లోనే ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మీరే ఆలోచించుకోండి. ఛాన్సెస్ ఉన్నాయి లేదా? సో ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవ్వడానికి యూరోప్లో NOC కూడా ఇస్తారు. సో మీకు మీరు ఆలోచించి చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు X అనే కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు Y అనే కంపెనీ మీకు ఆఫర్ ఇచ్చింది వేరే కంట్రీ నుంచి. సో X అనే కంపెనీ మీకు మిమ్మల్ని విడుదల చేయాలంటే, NOC ఇవ్వాలి అంటే మీకు ఫస్ట్ అక్కడ ఆఫర్ లెటర్ వచ్చి ఉండాలి. సో ఒకటి పట్టుకొని ఇంకోటి వదిలిపెట్టండి. 2 వదిలేస్తే మళ్ళీ ఇండియా రావాల్సి వస్తుంది.
అందుకోసం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సో ఒక దేశం నుంచి యూరోప్లో ఒక దేశంలో లీగల్గా ఉంటూ ఇంకో దేశం మూవ్ అవుట్ అనేది చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనకు చాలామంది అడుగుతుంటారు మన యూట్యూబ్లో, మేము అక్కడ చదువుకోవడానికి వెళ్ళామన్నా అక్కడ నుంచి వేరే వెళ్ళాలనుకున్నామన్నా గ్రీసు, అలాగే ఫ్రాన్స్ నుంచి, అక్కడ నుంచి, తర్వాత లిథువేనియా నుంచి వెళ్తామని అడుగుతారు. మనం చేస్తున్నాం, వాళ్ళకు కూడా చేసి పెడతా ఉన్నాము. చాలామంది పోర్చుగల్కి అలా ఇలా మూవ్ అవుతుంటారు. ఇబ్బంది ఏం లేదు. మీరు అక్కడ ఉంటే కూడా వేరే కంట్రీ వెళ్ళాలంటే ఇది ఒక మంచి మార్గం. బట్ మీరు లీగల్గా ఉంటే ఇది సాధ్యపడుతుంది. మీకు స్కిల్స్ ఉంటే ఇది సాధ్యపడుతుంది. మీరు అన్స్కిల్డ్ అయ్యిండి కూడా లీగల్గా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి యూ కెన్ ట్రై ఎనీవేర్ అనమాట. సో ఈ విధంగా అవకాశాలు ఉన్నాయి ఇండియన్స్కి, యూటిలైజ్ చేసుకోండి. तो मैं क्या बोल रहा हूँ, जो भी आदमी कल जो वीडियो किया था उसमें जो वेबसाइट दिया हूँ, वो वेबसाइट का साथ साथ अभी थंबनेल में जो भी कंपनीज का लोगोस दिया हूँ, जैसे PwC, अजमा, ये सब कंपनीज दिया था ना, अमेजन, ये सब. सो इसमें भी आप कोशिश कर सकते हैं. इनका लिंक्स और वेबसाइट भी मैं डिस्क्रिप्शन में देने वाला हूँ. आप लोग अगर इंडिया से भी ट्राई करो, नहीं तो यूरोप में लीगली एंट्री होके कोई भी कंट्री में ऑफिशियली लाइक पोर्चुगल, पोलैंड, यूक्रेन, चेक रिपब्लिक, लिथुवेनिया, कोई भी यूरोप कंट्री 29 देश में कोई भी देश में आप लीगली एंट्री होके वहाँ से आप फिर दूसरा कंट्री, आप जो फेवरेट कंट्री है वो फेवरेट कंट्री जाने के लिए आप लीगली उधर से भी ये नौकरी करते करते साथ साथ में वो भी ट्राई कर सकते हैं. वो आपको पिक करने के लिए बहुत चांसेस है. क्यों, आप ऑलरेडी लोकल में है, लोकल नंबर है आपके पास, लोकल DRP है, सो ऑलरेडी यूरोप यूनियन में है, इसलिए आपको चांसेस है. सो ये मौका आप यूज़ कर लो. ठीक है. सो नेक्स्ट वीडियो में मिलेंगे. जब तक ख्याल रखलो अपना. మళ్ళా కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రంజాన్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.